మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కృపను బట్టి మరొక దినము చేసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కనిపెట్టిన దేవాతి దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము మీ అందరికీ కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేయండి. మరి మా అన్న వారి రెండో కుమారుడు కొంపెల్లి జోయల్ శాంసన్ 29 సంవత్సరముల యవనస్తుడిగా అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. ఈరోజు బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో బ్రెయిన్‌లో బ్లడ్ ఫ్లో అవుతుందని సర్జరీ జరగబోతుండగా మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి దినాన కూడా అనారోగ్యంతో ఉండడం కారణం చేత నిన్నటి దినాన కూడా నేను వాక్యము ప్రకటించలేకపోయినాను. మీ అందరికీ కూడా ఈ యొక్క హృదయకాలం ఈ ప్రార్థన రిక్వెస్ట్ మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకొని కొంపెల్లి జోయల్ శాంసన్‌కి ఈరోజు బ్రెయిన్‌లో ఆ బ్లడ్ ఫ్లో అవుతుండగా సర్జరీ జరగబోతుండగా దేవుడు తన కృప చూపించి సర్జరీ సక్సెస్ కావడానికి యవ్వన కాలంలో ఉంటున్న కుమారుడు కాబట్టి దయచేసి దేవాది దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకొని ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కుమారుడు నా పరిచర్యలో ఎంతగానో నాకు సహాయం చేసేవాడు. నా ఒక ప్రయాణంలో ఆ కుమారుడు ఎంతగానో డ్రైవింగ్ చేస్తూ అనేక సమయంలో పరిచర్యలో ఎంతగానో దేవుని చేత వాడబడిన యవనస్తుడు. దయచేసి కొంపెల్లి జోయల్ శాంసన్ గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు అతని జీవితంలో గొప్ప కార్యం జరిగించే విధంగా ఆ బ్రెయిన్ సర్జరీలు అంతా కూడా సక్సెస్ అయ్యి బిడ్డ దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు ఆ కుమారునికి స్వస్థతను, మంచి ఆరోగ్యం ఇచ్చి తిరిగి ఆ బిడ్డ మంచి ఆరోగ్యంతో దేవుని పరిచర్యలో, దేవుని సేవలో బహు గొప్పగా వాడబడడానికి దేవుడు తన కృప చూపించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నిన్నటంత దినంలో హాస్పిటల్లో ఉండడం ద్వారా కూడా ఉదయ కాలము వాక్యం కూడా నేను ప్రకటించలేకపోయినాను. మరొకసారి మీ అందరికీ కూడా యొక్క యవన బిడ్డ గురించి ప్రార్థన చేసి మీ వ్యక్తిగత ప్రార్థనలు ఎత్తి పట్టుకోనండి. ఈరోజు జరుగుతున్న సర్జరీలో, బ్రెయిన్ సర్జరీలో దేవుడు తన కృప చూపించి ఆ బిడ్డకు స్వస్థతను, విడుదలను అనుగ్రహించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళినట్టయితే 107వ కీర్తన 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కష్టకాలమందు మనము ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, విశ్వాసులుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని వారి కష్టకాలం నుంచి దేవుడు వారికి విడుదల దయచేస్తాడు. అదే రీతిగా ఈ సమయంలో కష్టకాలంలో వచ్చిన జోయల్ కొపెల్లి శాంసన్ గురించి మీరు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకున్నట్టయితే దేవుడు తన కృప చేత ఆ బిడ్డకు ఆపరేషన్ సక్సెస్ చేసి స్వస్థతనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చే విధంగా మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వాక్యం ఏముంటుందంటే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి జవాబు అనుగ్రహిస్తాడని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం చూసినట్టయితే కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కష్టకాలంలో మన ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని దేవాతి దేవుడు తన కృప చేత మనల్ని విడుదల దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన వాక్ని పంపి వారిని బాగు చేసిన. హల్లెలూయా. దేవుని వాక్లో శక్తి ఉన్నది, దేవుని వాక్లో స్వస్థత ఉన్నది, దేవుని వాక్లో విడుదల ఉన్నది, దేవుని వాక్లో ప్రతి అనారోగ్యము కొట్టివేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థత అందుకుంటారు. దేవుని వాక్యము ద్వారా స్వస్థత కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన వాక్ని పంపి వారిని బాగు చేసి ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒకవేళ మీరు కూడా కష్టకాలంలో ఉంటే, శ్రమకాలంలో ఉంటే, బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే ప్రార్థన చేయండి. దేవునికి మొరపెట్టండి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సర్వము సాధ్యమే. ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు విడిపిస్తాడు, స్వస్థతని గ్రహిస్తాడు. దేవుడు మనందరికీ కూడా మంచి
కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే ఈ మాటను గమనించినట్టయితే ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చి, ప్రభువా నువ్వు మాట మాత్రం ఇస్తే చాలు నా బిడ్డ బతుకుతుంది అని యేసయ్య చేశాడు. నిజమే ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, దేవుని యొక్క మాటలో స్వస్థత ఉన్నదే. ఆ శతాధిపతి చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రము సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇక్కడ చూసినట్టయితే దాసుని గురించి ఆ ఒక శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చి చెబుతున్న మాట, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడును కాదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నా ఒక దాసుడు బ్రతికితాడని విశ్వాసము కలిగి ఆ శతాధిపతి చెప్పిన మాట, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది, దేవుని యొక్క మాటలో విడుదలున్నది. ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత శరీరము బలహీన స్థితిలో ఉన్నా కానీ యేసయ్య మాట పలుకుతే చాలు స్వస్థత జరుగుతుంది. ఆ శతాధిపతి చెప్తున్న మాట గమనించినట్టయితే, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, యేసయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. యేసు ప్రభుకు చెప్తున్న మాట, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు. హృదయ కలప దేవుడు మాటిస్తే ప్రతి ఒక్క అనారోగ్యం కొట్టివేయబడుతుంది. దేవుని మాటలో విడుదల ఉన్నది, దేవుని మాటలో స్వస్థత ఉన్నది. మనం విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడని నమ్మాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉంటాడు. అందుకే వాక్యం ఏముంటుంది, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన తన వాక్ని పంపించి స్వస్థతని గ్రహించి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన తన వాక్ని పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. మనం చూసినట్టయితే కీర్తనలో 30వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే, యెహోవా పాతాళం నుంచి నా ప్రాణము లేవనెత్తితివి, నేను గోతిలో నుండి దిగుకున్నట్టు నీవు నన్ను బతికించితివి. హల్లెలూయా. పాతాళంలో నుంచి దేవాది దేవుడు మనల్ని విడిపించి మనకు స్వస్థత అనుగ్రహించున్నాడు. దేవుడు మనకు పాతాళంలో బంధకంలో ఉన్నా కానీ దేవుడు తన కృపచేత మనల్ని ఆ పాతాళ బంధకంలో నుంచి విడిపించి, మనము ఏ గుంతలో అయితే పడి ఉంటున్నామో ఆ గుంతలో పడకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని యొక్క వాక్కులో శక్తి ఉన్నది, దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. అలాగే దేవుడు మనల్ని ఆ పాతాళంలో దిగకుండా మనల్ని కాపాడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా పాతాళం నుంచి నా ప్రాణం లేవనెత్తితివే, ఆ బంధకంలో నుంచి దేవాది దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. మొట్టమొదటిగా దేవుని వాక్కులో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో స్వస్థత ఉన్నది. యేసయ్య మాట సెలవిస్తే చాలు కార్యాలు జరిగిపోతాయి. శతాధిపతి చెప్పాడయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బ్రతుకుతాడు. అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా పాతాళం నుంచి నా ప్రాణము లేవనెత్తితివే, ఆ బంధకంలో నుంచి, ఆ సమయంలో ఆ బంధకంలో అందుకు చిక్కుకున్న నిన్ను దేవుడు లేవనెత్తుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివే. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, మనకు స్వస్థత అనుగ్రహిస్తున్నాడు, మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవునిని మహిమపరచండి. తిరిగి 107వ కీర్తనకు వచ్చినప్పుడు చూసినట్టయితే, ఆయన కృపను బట్టి నరులు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక.
ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిదే. ఆయన వాక్కులో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, గోతిలో నుంచి మనల్ని పడకుండా మనల్ని పడినా కానీ మనల్ని లేవనెత్తే దేవాది దేవుడు. ఈరోజే కాలము గుడ్డ చెదరిన వారిని బాగు చేసే దేవాతి దేవుడు మనం చూసినట్టయితే 145 కీర్తనం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా. కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఈరోజే కాలం ఈ మాటలింటున్న మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవుని గణపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజే కాలము మరి ఈరోజు జరుగుతున్న బ్రెయిన్ సర్జరీలో కొబ్బెల్లి జోయల్ శాంసన్ గురించి ప్రార్థన చేయండి. యవన కాలంలో 29 సంవత్సరంలో యవనస్తుడు దేవుడు తన కృప చూపించి ఆ సర్జరీ సక్సెస్ చేసే విధంగా దేవుడు ఆ బిడ్డకు స్వస్థతను మంచి ఆరోగ్యం ఇచ్చే విధంగా ఈరోజు జరుగుతున్న ఆపరేషన్ సక్సెస్ చేసే విధంగా మీ ప్రార్థనలు ఎత్తి పట్టుకోనండి. దేవుడు యవనస్తుని కాపాడే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా మరి కొంపెల్లి జోయల్ శాంసన్ని జ్ఞాపకం చేసుకురండి. మరి బ్రెయిన్లో ఆ బ్లడ్ ఫ్లో అవుతుండగా మరి ఈరోజు సర్జరీ జరిగిపోతుండగా దేవుడు తన కృప చూపించే విధంగా మరి ఆ సర్జరీ అంతా కూడా సక్సెస్ అయ్యి ఆ యవన బిడ్డకు దేవుడు ఆయుష్కాలం అనుగ్రహించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఇటు మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి అలాగే వాక్యము తెలివించిన ప్రకారం ఆయన వాక్కు పంపి వారిని బాగు చేస్తాడు. ఆయన నోటి మాటల్లో స్వస్థత ఉన్నది. మన పాతాల నుంచి మనల్ని లేవనైతే దేవాది దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడనే వాక్యం ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి మనల్ని బలపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మరొకసారి ప్రార్థన అవసరతను జ్ఞాపకం చేసుకునండి. కొంపెల్లి జోయల్ శాంసన్ గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కాలము నైనా కొంపెల్లి జోయల్ శాంసన్ గురించి ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డ నైనా ప్రభా, నీ పరిచర్యలో నైనా ప్రభా మరెంతగానో సహకరించిన వ్యక్తి నైనా ప్రభా, మా ప్రయాణాల్లో సేవలో నైనా ప్రభా అనేక సందర్భంలో నైనా మా ప్రయాణంలో పరకాలకి ప్రార్థన మందిరానికి మరి కారు నడుపుకుంటూ నైనా కుటుంబంతో మా దగ్గరికి వచ్చి ఉన్నాడు నైనా ప్రభా. ఈ సమయంలో మరి కొంపెల్లి నైనా జోయల్ శాంసన్ జ్ఞాపకం చేసుకునండి. నైనా బ్రెయిన్ సర్జరీ నుంచి యేసయ్య మరి స్వస్థతను దయచేయండి. డాక్టర్లకు మంచి జ్ఞానము దయచేసి ఎక్కడైతే నైనా ఆ బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో అవుతుందో అదంతా కూడా తండ్రి ప్రభా తిరిగి కట్టడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. తిరిగి యథావిధిగా నరాలన్నీ కూడా పని చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. తండ్రి ఒక్కసారి ఆ బిడ్డను నైనా ప్రభా మీరు నైనా కనికరించి ఆ బిడ్డని క్షమించి నైనా ఒక్కసారి తిరిగి ఆయుష్కాలంలో దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి మరి కుటుంబం ఎంతగానో నైనా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి నీ వాక్యం సెలవుదేస్తుంది, ఆపత్కాలంలో వారు మొరపెట్టగా నేను వారికి ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవా, నీ వాక్కుని పంపి బాగు చేస్తానని సెలవిచ్చిన దేవా. ఈ హృదయ కాలపు మాటలు తండ్రి ప్రభా, ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి మనకు నైనా ప్రభా నువ్వు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మరొకసారి నైనా ప్రభా ఈరోజు జరుగుతున్న సర్జరీ అంతట్లో కూడా నీ కృప చూపించి బిడ్డకు స్వస్థతను మంచి ఆరోగ్యం ఆపరేషన్ సక్సెస్ కావడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమేన్.